నా యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం. పోయిన సంవత్సరం అక్టోబర్ వరకే మనం ధ్యానం చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ఆల్ నైట్ ప్రేయర్లు జరుపుకోలేక పోయాము. ఏది ఏమైనప్పటికీ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ఉండి మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఇది కేవలం ఆయన యొక్క కృప. ఈ సంవత్సరంలో ఈ 6 నెలల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చాలామంది యొక్క మనసులను కలిచివేసినాయి, బాధలుగా ఉంటున్నాయి. మరణాలు చూస్తున్నాము, యుద్ధాలను చూస్తున్నాము, కరువులను చూస్తున్నాం. మరి సంవత్సరంలో ఇంతవరకు వర్షాలు పడలేదు. జూన్ మాసం కూడా నిండిపోయింది. మరి మనము దేవుణ్ణి వేడుకోవాలి. ఏదైనా కూడా ఆయన వేడుకుంటేనే తప్ప మనకేది కూడా లభించదు. నువ్వు కొంచెం వెనక్కు కూర్చో. నువ్వు ఒక్కదానివే ముందున్నావు కదా, కాస్త వెనక్కి కూర్చో. నీ కుర్చీ వెనక్కి వేసుకో. ఇక్కడ ఈ హెచ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనము నుండి 25వ వచనము మనం 5 వచనాలను చదువుకున్నాము. ఒక సంఘటన జరిగింది. ఒక సంఘటన విషయమై యెహోవా దేవుడు ప్రవక్త అయిన హెచ్కేలుతో ఈ మాట సెలవిస్తున్నాడు. ఒక వాక్కుని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఏంటి అంటే, దినాలు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? ఇశ్రాయేలీయులు చెప్పుకుంటూ ఉన్నారట. ఇది దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనాంగములోనికి పంపినటువంటి వార్త. ఎందుకు ఇశ్రాయేలు జనాంగము ఈ మాటలు చెప్పుకుంటున్నారు? దినాలు గడిచిపోతున్నాయి, దినాలు జరిగిపోతున్నాయి. మరి ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది. ఏ దర్శనము కూడా జరగటలేదు. దర్శనము వ్యర్థమైపోవచ్చున్నది. దర్శనాలు ఇచ్చింది ఎవరు? దేవుడే. దర్శనాలు కలుగజేసేది దేవుడే. యోసేపు దర్శనాలు చూచాడు, నెబుకద్నెజరు దర్శనాలు చూచాడు. వాటిని కలలు అని కూడా అంటాము. దానియేలు ప్రవక్త కాలములో దర్శనాలు ఉన్నాయి. హెచ్కేలు గ్రంథములో అనేకమైనటువంటి దర్శనాలు ఉన్నాయి. జకరియా గ్రంథములో కూడా దర్శనాలను మనము చూస్తూ ఉన్నాము. ఎందుకు మీరు ఈ విధముగా అనుకుంటూ ఉన్నారు? ఈ ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క దర్శనాలు నిరర్థకమవుతున్నవి. ఎందుకు మరి ఈ సామెత మీరెందుకు చెప్పుకుంటూ ఉన్నారు? కాబట్టి ప్రవక్తకు చెప్పాడంట దేవుడైన యెహోవా ఏమని, నువ్వు వెళ్ళు, ఈ మాట వారికి తెలియజేయి. దేవుడైన యెహోవా సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, ఇక మీదట ఇశ్రాయేలీయులో ఎవరు కూడా ఈ సామెత పలుకకుండా నేను దానిని నిరర్థకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లనము. అంటే ఈ సామెతను నిరర్థకము చేస్తాను అని దేవుడు అంటున్నాడు, దర్శనాలను కాదు. ఎందుకంటే దర్శనాలు దేవుడు చూపించినటువంటి దర్శనాలు అవి ప్రవక్తలు కావచ్చు, మనుషులకు కావచ్చు. యోవేలు ప్రవక్త ప్రవచించినటువంటి మాటలు మనము యోవేలు గ్రంథము 2వ అధ్యాయములో మనము చూస్తాము. ఎవరెవరు ఏ ఏ విధంగా దర్శనాలు చూస్తారో, ఎవరెవరు వాటి యొక్క భావాలను చెప్పుతారో, ఎవరెవరు కలలు కంటారో, ఈ విషయాలన్నిటినీ కూడా చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయినటువంటి యోవేలు ప్రవచించినటువంటిది 2వ అధ్యాయములో మనము గమనిస్తాము. దానికంటే ముందుగా ప్రవక్త అయిన హెచ్కేలు కాలములో వాళ్ళ యొక్క నిరర్థకమైనటువంటి మాటలను నేను మరి వాటిని తీసివేస్తాను. ఈ సామెత ఏదైతే ఉందో ఇశ్రాయేలీయులో దానిని నేను తీసివేస్తాను. ఇక నుంచి దినాలు వస్తాయి. ఆ దినాలలో దేవుడు తన దర్శనాలను నెరవేరుస్తాడు. సో దర్శనాలు నెరవేరేటువంటి కాలం.
మరి మనము కూడా ఈ 2026 సంవత్సరంలో ఈ 21వ శతాబ్దంలో ప్రపంచ దేశాలలో ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి విశ్వాసులు ఏవైతే ఉన్నారో, ఏ దర్శనాలు కలుగుతూ ఉన్నాయో, మరి వాటన్నిటిని బట్టి కూడా మనము కూడా క్రీస్తు ప్రభుని యొక్క రెండవ రాకడ కొరకు మనము ఎంతో విశ్వాసముతో మనం ఎదురు చూస్తున్నాం. మరి ఎందుకు దేవుడు ఆలస్యము చేస్తూ ఉన్నాడు తన యొక్క రాకడ విషయములో అని చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు. అక్కడ వారు కూడా వారి యొక్క ఆలోచనలు నిరర్థకమగుచున్నాయి, వారి యొక్క నిరీక్షణ నిరర్థకమైపోతుందేమో. ఇంతకాలముగా మేము క్రీస్తు ప్రభు రెండవ రాకడ కొరకు ఎదురు చూచాము, మా కాలములో క్రీస్తు ప్రభు రాలేదు కాబట్టి ఆ మాట నిరర్థకమైపోతూ ఉన్నది అనే మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎదురు చూస్తున్నారు చాలామంది. మొదటి రాకడలో ఏ విధముగా అయితే ఎదురు చూశారో, క్రీస్తు ప్రభుని యొక్క రెండవ రాకడలో కూడా మరి మనము ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే మనము వినిన దానిని బట్టి, చదివిన లేఖనాలను బట్టి మొదటి రాకడ నిజమైనప్పుడు, నెరవేరినప్పుడు క్రీస్తు ప్రభుని గురించినటువంటి రెండవ రాకడ కూడా నిజమే, అది కూడా నెరవేరుతుంది. కానీ ఎప్పుడు నెరవేరుతుందో అది మన చేతుల్లో లేదు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఆ సమయము తండ్రికే కానీ కుమారునికి కూడా తెలియదు అని అన్నారు. కాబట్టి ఎందుకంటే ఆ రాకడ సమయంలో సృష్టిలో జరగబోయేటువంటి మార్పులను గురించి వ్రాయబడి ఉన్నది కాబట్టి, పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది కాబట్టి, విశ్వాసులైనటువంటి వారు యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి వెంబడిస్తున్నటువంటి వారు ఎదురు చూస్తున్నారు. వారు కూడా కొంతమంది అనుకోవచ్చు, ఇవి మన జీవితాల్లో నెరవేరట్లేదు, అవి నిరర్థకమైపోవచ్చున్నవి. అయితే మనకంటే ముందుగా ఇశ్రాయేలీలు కూడా అదేవిధంగా అనుకున్నారు కాబట్టి ఆ సామెత విషయంలో మరి ఈ హెజ్కేలు ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు చెప్పుతున్న మాట ఏంటంటే, ఇక మీదట ఈ సామెత పలుకకుండా నేను దానిని నిరర్థకము చేసేదను. ఏ సామెత అంటే, దర్శనాలు నిరర్థకమగుచున్నవి, దినాలు జరిగిపోవచ్చున్నవి అనేటువంటి సామెత ఇక నుంచి వాళ్ళు పలకరు. ఖచ్చితంగా నేను వాటిని నెరవేర్చబోతూ ఉన్నాను అని చెప్పుచున్నాడు దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త ద్వారా. రెండవది ఏంటంటే, ఇక నుంచి ఇశ్రాయేలు దేశంలో వ్యర్థమైన దర్శనమైనను, ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులో ఇకను ఉండవు. సో వ్యర్థమైన దర్శనాలు కొంతమంది ఊహించుకొని దేవుడు నాకు ఈ దర్శనాన్ని చూపించాడు అని అనాది కాలము నుండి చెప్పుకుంటూ వస్తున్నటువంటి అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. ఇప్పటి కాలంలో అబద్ధపు బోధకులు, సేవకులు కూడా ఉన్నారు. కనుక ఇక్కడ ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వ్యర్థమైన దర్శనాలు అంటే దేవుడు చెప్పకుండానే, దేవుడు చూపించకుండానే ఈ దర్శనము మాకు కలిగింది. అవునా? నెబుకద్నెజరు కాలంలో ఆయన కనిన కల యొక్క భావాన్ని చెప్పకపోయినప్పటికీ దేవుడు దానియేలుకు తోడుగా ఉన్నాడు కాబట్టి నెబుకద్నెజరు ఏ కళ అయితే కన్నాడో ఆ కళను, దాని యొక్క భావాన్ని కూడా తెలిపాడు. అది ఆయన తన శక్తిగా చెప్పుకోలేదు, కానీ దేవుని యొక్క శక్తిగా ఆ మర్మములను బయలుపరిచినట్లుగా దానియేలు గ్రంథములో మనము చూస్తాం. యోసేపు కాలములో ఐగుప్తు దేశంలో మరి ఫరో రాజు కలను చెప్పినప్పుడు యోసేపు వాటి యొక్క భావాన్ని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, సో హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము ప్రకారము అక్కడ అపోస్తులుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే,
పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపుల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈ 4 వచనాల్లో, ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని 4 వచనాల్లో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శక్తిని బట్టి మహిమ ప్రభావములను గురించి అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్పినటువంటి వాక్య సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరు? సో ఆయన మనుష్య కుమారుడుగాను దేవుని కుమారుడుగాను మనమందరం ఎరిగి ఉన్నాము. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లు ఏంటంటే యేసు ప్రభువారు ఎవరంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటున్నాడు. యేసు ప్రభువారు ఎవరండి? దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన. రెండవది, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, ఆయన తత్వం అంటే తండ్రి యొక్క